హలో ఎవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో డే 4 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోయింది. డే స్టార్ట్ చేయడంలో నేను హెల్తీ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 10:05 అవుతుంది. 10:05కి వచ్చేసి నేను హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డ్రింక్ మీకు ఆల్రెడీ చూపించింది, ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్. దీంట్లో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ఈసారి జీలకర్ర కొద్దిగా యాడ్ చేశాను. ఈ వీడియోనే నేను సపరేట్గా పోస్ట్ చేశాను అనమాట. సో మిరియాలు, అల్లము, కొంచెం దాల్చిన చెక్క, పసుపు వేసేసి ఉడకపెట్టేసి ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. సో అప్పుడు దీన్ని తీసుకోవాలి. దీంట్లో కావాలంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఏ వర్కౌట్స్ చేయకుండా, డైట్ చేయకపోయినా ఈ డ్రింక్నే ఒక 1 వీక్ తీసుకున్నా కూడా మీ వెయిట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ నడుం సైజ్ అనేది తగ్గుతుంది, పొట్ట చాలా వరకు తగ్గుతుంది. దీన్ని యూజ్ చేసి చాలామంది కమెంట్స్ పెట్టారు, ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల వెయిట్ రెడ్యూస్ అయ్యారనేసి, నెక్స్ట్ వాళ్ళ నడుం సైజ్ కూడా తగ్గింది అనేసి. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు క్లియర్గా కావాలంటే వీడియో సపరేట్గా ఉంది ఫ్యాట్ కటర్ డ్రింక్స్ ప్లేలిస్ట్లో, మీరు చూసి ఈ డ్రింక్ని ఒకసారి ట్రై చేయండి. 1 వీక్ ట్రై చేయండి, రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవుతారు. అందుకే నేను యూజ్ చేసిన వాళ్ళని కమెంట్స్ పెట్టమంటాను. ఆ కమెంట్స్ చూస్తే కొంతమందికి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది యూజ్ చేయడానికి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నా ప్లేట్ ఇలా ఉంది. నిన్న కొద్దిగా నట్స్ తిన్నాను కదా, మార్నింగ్ కొంచెం ఆకలి వేస్తుంది, అందుకే ఈరోజు ఇలా తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకొని ఇలా హాఫ్ కట్ చేశాను. నెక్స్ట్ బ్రెడ్, దాని మీద పీనట్ బటర్, ఆల్మండ్స్, వాల్నట్స్ వచ్చి సోక్ చేసి పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్లో నేను చియా సీడ్స్ని వేసాను. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇదే వేసుకున్నాను. యాపిల్, మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. ఇలా తీసుకుంటాను. ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు బాబు ఉన్నారు కదా, మార్నింగ్ వచ్చి నేను సపరేట్గా చేసుకోవడానికి అవ్వడం లేదు. సో వీలైనంత వరకు ఈజీగా ప్రిపేర్ అయిపోయి బ్రేక్ఫాస్టే తీసుకుంటున్నాను. సో మా బాబు కూడా బ్రెడ్ తింటారు, తను కూడా సోక్ చేసిన వాల్నట్స్, నెక్స్ట్ వచ్చి ఆల్మండ్స్ తింటారు, బాయిల్డ్ ఎగ్ తింటారు. సో తనకు కూడా వీలైనంత వరకు తను తినేలాగానే ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ తినేసినాక ఒక 40 మినిట్స్ తర్వాత అనుకుంటాను, 40 మినిట్స్ అలా తర్వాత, అంటే ఆఫ్టర్ లంచ్ లోపల నాకు అప్పుడే టైం దొరికింది. సో బయట కూడా ఎక్కువ ఎండ లేకుండా అంటే అప్పుడే వర్కౌట్స్ చేస్తున్నాను. ఈరోజు నేను చూపించే వర్కౌట్స్ వచ్చి ఎక్కువ లోవర్ బాడీకి, మీ థైస్ తగ్గడానికి, నెక్స్ట్ పొట్ట తగ్గడానికి అనమాట. ఈ వర్కౌట్స్ చూసుకోండి. ఈసారి నేను వర్కౌట్స్ చాలా క్లియర్గా పెట్టాను. సో సేమ్ వర్కౌట్స్ ఈ వీడియోనే వచ్చి మళ్ళీ నేను క్లియర్గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, కానీ సేమ్ ఈ వర్కౌట్సే ఉంటుంది. సో ఇక్కడ చూసినా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉండదు. చాలా స్లోగా పోస్ట్ చేశాను, చాలా స్లోగా వీడియో తీసాను అనమాట. సో బ్రిడ్జ్ పోస్ట్ చేస్తే మీకు వచ్చి చాలా వరకు థైస్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది, బటెక్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన కాళ్ళు అనేది చాలా వరకు తగ్గుతుంది. నేనైతే ఆ రిజల్ట్స్ని చూశాను, అందుకే చెప్తున్నాను. ఎవరికన్నా వచ్చి థైస్ తగ్గాలనుకుంటే ఇలాంటి వర్కౌట్స్ చేయండి. నెక్స్ట్ స్క్వాట్స్ చేయండి. స్క్వాట్స్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఒక్కసారి మీకు చేయడం అలవాటు అయిందనుకోండి, దీని రిజల్ట్స్ 1 వీక్లోనే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మీ బ్యాక్ షేప్ అనేది చేంజ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెగ్స్ కూడా చూసినారంటే బాగా ఫిట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక 1 వీక్ ఏ వర్కౌట్స్ చేసినా ఒక 1 వీక్ కంటిన్యూగా చేయండి. మళ్ళీ మీరే వర్కౌట్స్ చేయకుండా ఉండలేరు, ఎందుకంటే రిజల్ట్స్ మీకు కనిపిస్తుంది. బాడీ వచ్చి ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, మీకు మంచి నిద్ర వస్తుంది, వెయిట్ రెడ్యూస్ అవుతారు, బాగా యాక్టివ్గా నడుస్తూ ఉంటారనమాట. అంటే ఏదైనా పని చేసేటప్పుడు లేజీగా అలా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వర్కౌట్స్, మీరు ఇక్కడ చూపించే వర్కౌట్స్ అన్నీ మీరు 30 టైమ్స్ చేయండి. అంటే ఒక సెట్ అంటే 30 టైమ్స్ చేయాలి. మీకు థైస్ తగ్గాలనుకుంటే ఈ వర్కౌట్స్ 1 వీక్ ఖచ్చితంగా చేసి చూడండి. నెక్స్ట్ ఈరోజు ఒక కమెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. చాలామంది నేను తీసుకునే ఫుడ్ వచ్చి చాలా తక్కువగా ఉంది, వీక్ అవుతారు అనేసి కమెంట్ చేశారు. అంటే నెగిటివ్గా కాదు, నార్మల్గానే మీరు ఏమైనా వీక్ అవుతారేమో చూసుకోండి అనేసి. లేదండి, నేనైతే వీక్ అవ్వట్లేదు, నాకు కరెక్ట్గా ఉంది ఫుడ్ తినడము, తీసుకోవడం ఫుడ్ అంతా కరెక్ట్గా ఉంది. నేను ప్రాపర్గానే ఫైబర్ తీసుకుంటున్నాను, ప్రోటీన్ తీసుకుంటున్నాను, మంచిగా కాల్షియం, ఐరన్ ఉండే ఫుడ్. ఎప్పుడు నేను డేలో 1 or 2 ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను, వెజిటేబుల్స్ తీసుకుంటాను, నట్స్ తీసుకుంటున్నాను, ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకున్నాను. సో నాకైతే ఏమీ అంటే వీక్గా ఉన్న ఫీలింగ్ లేదు. నా హెల్త్ ఇంకా బాగా బెటర్గా ఇంప్రూవ్ అయ్యింది. సో నాకు వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాను అనుకోండి, నీ పెయిన్ వస్తుంది. అందుకే నేను వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకుంటున్నాను. సో ఎక్కువ తిని వెయిట్ గెయిన్ అయ్యి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కంటే తక్కువ తిని ఫిట్గా, యాక్టివ్గా ఉండి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడమే బెటర్ అనమాట. మేబీ అంటే నా సరౌండింగ్స్లో కూడా కొందరు చూసి వీక్
వీక్గా అయిపోయావు అంటారు. అది వీక్గా కాదు, నన్ను చబ్బీగా లావుగా చూసి సడన్గా సన్నగా చూడడం వల్ల సో దాన్ని వీక్నెస్ అనుకుంటారు, అంటే వీక్గా ఉన్నాను అనేలాగా అనుకుంటారు. సో అది వీక్గా ఉండడం కాదు, ఫిట్గా ఉండడం అనమాట. సో నాకైతే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ఫుడ్. సో ఇన్ కేస్ మీకు నేను తీసుకునే ఫుడ్ తక్కువగా ఉందనిపిస్తే సేమ్ నాదే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు 1 or 2 ఫ్రూట్స్ వచ్చి మీ డైట్లో ఎక్స్ట్రాగా తీసుకోండి. 1 or 2 ఫ్రూట్స్. నేను 1 చపాతీ తీసుకుంటే మీరు 2 చపాతీ అలా తీసుకోండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి డైట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ఫుడ్డే తీసుకునేదాన్ని. నాకు ఫుడ్ కంట్రోల్ అస్సలు ఉండేది కాదు, చాలా ఎక్కువ తినేదాన్ని. సో నేను ఒక 2-3 months నుంచి డైట్ చేస్తూ ఇప్పుడు ఇలా ఈ స్టేజ్కి వచ్చానమాట. అంటే నాకు ఎంత ఫుడ్ సరిపోతుందో నా బాడీకి తెలుస్తోంది. నేను వర్కౌట్స్ చేయలేని రోజు ఫుడ్ తక్కువ తీసుకుంటాను, బాగా వర్కౌట్స్ చేసిన రోజు కొద్దిగా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. మనం ఫుడ్ ఎక్కువ తీసుకొని క్యాలరీస్ ఎక్కువ తీసుకొని వర్కౌట్స్ చేయకపోతే మళ్ళీ వెయిట్ లాస్ అనేది అవ్వము. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఒక 1:30కి అలా తీసుకున్నాను. లంచ్కి ఈరోజు నేను 2 చపాతీ తీసుకున్నాను. ఈరోజు వర్కౌట్స్ చేశాను కాబట్టి 1 చపాతీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. వర్కౌట్స్ చేయకపోతే నేను ఓన్లీ 1 చపాతీనే తింటాను అనమాట. అలానే బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం బాగా క్యాలరీస్ బర్న్ చేసేటప్పుడు ఎక్కువ ఫుడ్ తిన్నా పర్వాలేదు. మనం వర్కౌట్స్ చేయకుండా ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది అస్సలు కనిపించదు అనమాట. సో ఈరోజు బాగా వర్కౌట్ చేశాను, అందుకే 2 చపాతీ తీసుకున్నాను. 2 చపాతీ నాకు సరిపోతుంది. 2 చపాతీ వచ్చి పెద్దది. ఇది ఇంకా తక్కువ తింటున్నాను అని అనుకుంటే ఇంకా నేనేం చేయలేను అనమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ సరిపోతుంది. నేను తినే ఫుడ్ వల్ల, చేసే వర్కౌట్స్ వల్ల నేను వెయిట్ అనేది లాస్ అవుతూ ఉన్నాను. అండ్ వీక్గా అయితే అస్సలు లేను, బాగా ఫిట్గా యాక్టివ్గా ఉన్నానండి, చాలా యాక్టివ్గా ఉన్నాను. నాకు పీసీఓడి ప్రాబ్లం క్యూర్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. ఇంకొకటి ఏంటంటే నా డైట్లో నేను యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్. ముందు బాగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకునేదాన్ని. ఆ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల నాకు ఫేస్ బాగా గ్లో వచ్చేది. మీరు అబ్జర్వ్ చేస్తే ముందు డైట్ చేసేటప్పుడు చాలా వరకు నా ఫేస్ చాలా గ్లోగా ఉండేది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తగ్గించేసాను, టైం లేని దానివల్ల. ఆ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకపోవడం వల్ల ఫేస్లో గ్లో అనేది తగ్గింది. అది ఒక్కటి నేను యాక్సెప్ట్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్గా ఈరోజు నేను ఉడకపెట్టిన శనక్కాయలు తీసుకున్నాను. ఇది తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో పీనట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ అలాంటివి తగ్గిస్తుంది, డయాబెటీస్ చాలా మంచిది, ప్రెగ్నెన్సీ వాళ్ళకి మంచిది, చిన్నపిల్లలు తినడం వల్ల కూడా చాలా మంచిది, స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, వెయిట్ అనేది మంచిగా మేనేజ్ చేస్తుంది. పీనట్స్ని కూడా మీ డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే డేలో ఖచ్చితంగా 1 time అన్నా తీసుకుంటాను. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 5:45 అవుతుంది. ఈ రోజైనా 6 లోపల ఫినిష్ చేసేయాలని స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నేను తీసుకుంటుండేది 1 banana, 2 dates, నెక్స్ట్ పిస్తా అండ్ ఆల్మండ్, ఇది సాల్టెడ్ది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని మార్నింగ్ బెర్రీస్ అనేసి ఉంటుంది, అజ్ఫాన్ లో దొరుకుతుంది. దీంట్లో అన్ని బెర్రీస్ మిక్స్ చేసి ఉంటారు. అవి ఒక 2 spoons తీసుకున్నాను. రోస్టెడ్ పీనట్స్, మసాలా రోస్టెడ్ పీనట్స్. నెక్స్ట్ రోస్టెడ్ లెమన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. 1 glass వచ్చి చియా సీడ్స్ సోక్ చేసి పెట్టి దీంట్లో లెమన్ వేసి పెట్టాను. ఒక 10 minutes సోక్ చేసి పెట్టేస్తే మనకు సరిపోతుంది. సో చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అవుతుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మీ స్టమక్ ఫుల్గా ఉండి చాలాసేపు వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి చియా సీడ్స్ తీసుకొని. సో చాలామంది ఆకలి వేస్తూ ఉంటుంది కదా, వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు చాలామంది వచ్చి ఆకలిని వచ్చి బ్యాలెన్స్ చేయలేరు. ఎక్కువ ఆకలి వేయడం వల్ల ఎక్కువ తినేస్తుంటారు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట డైట్ చేసేటప్పుడు. సో మీ డైట్లో చియా సీడ్స్ని యాడ్ చేసుకోండి. చియా సీడ్స్, నట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మెయిన్ ఎక్కువగా తీసుకోవాల్సిందిగా ఉంటుంది. సో ఇంత ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ Day 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కలుద్దాం. సో ఇంకొక 2-3 days డైట్ చేసి 1 day చీటింగ్ డే పెట్టుకుందాం. అంటే వెయిట్ కరెక్ట్ గా తగ్గితేనే, వెయిట్ రెడ్యూస్ అవ్వకపోతే చీటింగ్ డే లేదు. సో వెయిట్ రెడ్యూస్ అయితే సెలబ్రేషన్ డే లాగా ఒక రోజు చీటింగ్ డే పెట్టుకొని సో ఫ్రీగా ఏదైనా తినాలి అనిపించింది తిందాం. నాకైతే ఏం లేదు, ఊరికి నా రొటీన్ ని కొంచెం చేంజ్ చేయడానికి అలా 1 day చీటింగ్ డే అలా పెట్టుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ Day 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.